నువ్వు డబ్బుని ఏ విధంగా ఆలోచిస్తావో, డబ్బుతోని నువ్వెలా మాట్లాడతావో చాలా ఇంపార్టెంట్. నువ్వు డబ్బుతోని ఎట్లా మాట్లాడుతున్నావో చాలా ఇంపార్టెంట్. డబ్బు గురించి ఎట్లాంటి మాటలు యూజ్ చేస్తున్నావో చాలా ఇంపార్టెంట్. డబ్బు సంపాదించాలంటే నీ మైండ్ సెట్‌ని చేంజ్ చేసుకోవాలి. డబ్బు గురించి నువ్వెంత థింక్ చేస్తున్నావో అండ్ డబ్బుని ఏ విధంగా థింక్ చేస్తున్నావు. నెగిటివ్‌గా థింక్ చేస్తున్నావా? పాజిటివ్‌గా థింక్ చేస్తున్నావా? అంటే డబ్బు నా దగ్గరికి రాదు, డబ్బు సంపాదించడం అంత ఈజీ కాదు, డబ్బు వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా డబ్బు ఉంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, డబ్బు సంపాదించడం చాలా కష్టం, డబ్బుదేముంది అదే వస్తుంది, ఈరోజు వస్తుంది రేపు పోతుంది, ఇట్లాంటి వర్డ్స్ అర్థమవుతుందని చెప్పింది. సో ఇట్లాంటి వర్డ్స్ యూజ్ చేస్తే డబ్బు మన దగ్గరికి ఖచ్చితంగా రాదు. డబ్బుకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. డబ్బు పట్ల మనం చాలా పాజిటివ్గా మాట్లాడడానికి ప్రయత్నించాలి. ఎప్పుడు కూడా డబ్బుకు సంబంధించిన విషయాలు చాలా మంచి మంచి మాటలే మాట్లాడాలి. అప్పుడే మన దగ్గరికి డబ్బు సులువుగా వస్తుంది. ఎస్, నువ్వు డబ్బుని ఈజీగా రప్పించాలంటే ఈజీగా రప్పించవచ్చు, చాలా కష్టంతో అనుకుంటే కష్టంతోనే రప్పించవచ్చు. డబ్బుని నువ్వు ఎలా పిలుస్తున్నావు అన్నది ఇంపార్టెంట్. డబ్బు నా దగ్గరికి ఈజీగా వస్తుంది అని అన్నావంటే ఎస్, డబ్బు నా దగ్గరికి ఈజీగానే వస్తుంది. నీకు ఈజీగా డబ్బులు సంపాదించే అవకాశాలు నీ దగ్గరకు వస్తాయి. ఎగ్జాక్ట్లీ డబ్బు గురించి నువ్వు ఎట్లాంటి పాజిటివ్ వర్డ్స్ యూజ్ చేస్తావో అట్లాంటి థింగ్స్ నీ దగ్గరకు వస్తాయి. ఫ్రీక్వెన్సీ అంటే లైక్ నువ్వు ఎప్పుడు డబ్బుకు సంబంధించినవి మంచి విషయాలే మాట్లాడాలి. లేదా నీ మైండ్ని కంట్రోల్ చేసుకొని సైలెంట్ అని ఉండాలి. ఓకే, ఫస్ట్ నీ మైండ్లో ఎన్ని నెగిటివ్ థాట్స్ వచ్చినా కానీ దాన్ని రీప్లేస్ చేయి మంచి విషయాలతోని. డబ్బు లేదని చెప్పి టెన్షన్ తీసుకుంటే అదే టెన్షన్ ఇంకా పెరిగి అట్లాంటి సేమ్ అవే థింగ్స్ అట్రాక్ట్ అవుతాయి. డబ్బు లేదని చెప్పి నీ దగ్గర డబ్బు లేదని చెప్పి నువ్వు అట్లనే ఇంకా డిప్రెషన్ లైక్ అట్లాంటి ఇంకా దాని గురించి ఆలోచిస్తే అట్లాంటి థింగ్సే ఇంకా అట్రాక్ట్ అవుతాయి. ఇంకా నీ టెన్షన్ పెరిగే అవకాశాలు ఉంటాయి కానీ తగ్గవు. సో ఆ టెన్షన్ తగ్గాలన్నా, నీ దగ్గరికి మనీ రావాలన్నా, మనీ నా దగ్గరికి ఈజీగా వచ్చినందుకు థ్యాంక్ యూ, ఇట్లాంటి అఫర్మేషన్స్ చెప్పుకోండి. లైక్ ఇట్లాంటివి మీరు పదే చెప్పుకుంటూ ఉండండి. మీరు ఎప్పుడైతే పదే నా దగ్గరికి డబ్బు రావట్లేదు, డబ్బు లేదు అనే మాట మాట్లాడితే పదే మీ మైండ్లో మీరు ఇతరులకు చెప్తూ ఉంటారు. అప్పుడు అలాంటి విషయాలు చెప్పినప్పుడే మీ దగ్గరికి డబ్బు అనేది అట్రాక్ట్ అవ్వదు. సో మీరు డబ్బు పైన ఉన్న ఎన్నో నెగిటివ్ బిలీఫ్స్ వాటన్నిటిని తీసేయండి. ఇప్పటి నుంచి మీరు డబ్బుని ఈజీ అట్రాక్ట్ చేస్తున్నట్టు ఊహించండి. డబ్బు నా దగ్గరికి ఈజీగా వచ్చింది అని ఊహించండి. మీకు జాబ్ కావాలన్నా వస్తుంది, డబ్బు కావాలన్నా వస్తుంది. లైక్ అంటే మీరు ఎప్పుడైతే డబ్బు గురించి కృతజ్ఞతలు, థ్యాంక్ఫుల్నెస్, గ్రేట్ఫుల్నెస్ చూపిస్తారో మీ దగ్గర ఉన్న డబ్బుకి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ప్రతిసారి మీ దగ్గర ఉన్న డబ్బుకి చాలా గ్రేట్ఫుల్గా, థ్యాంక్ఫుల్గా ఉండాలి. అప్పుడే మనీ ఈజీ అట్రాక్ట్ అవుతుంది. మీరున్న డబ్బుకి చాలా థ్యాంక్ యూ చెప్పుకోండి. ఓకే, డబ్బుకి ఈ విశ్వంలో ఏదైనా కావాలంటే అది ప్రేమతోనే. ప్రతిదీ ప్రేమతోనే పుట్టింది, ప్రతిదీ ప్రేమ వల్లే ఉంది. సేమ్ ఆ డబ్బులో కూడా ప్రేమనే ఉంది. మీరు ఆ డబ్బు పైన చూపించే ప్రేమనే మీ దగ్గరకు వస్తుంది. మీరు ఒకసారి ఊహించండి, మీరు ఒక ప్లేస్లో వెళ్ళినప్పుడు మీకు మర్యాద, రెస్పెక్ట్ ఇవ్వకపోతే మీరు అక్కడ ఉంటారా? ఇట్లాంటి నెగిటివ్ థాట్స్, నెగిటివ్ మాటలు మీ పైన మాట్లాడితే మీరు ఉంటారా? అక్కడ ఉండరు కదా. మీకు రెస్పెక్ట్ దొరకకపోయినా ఉండరు కదా. యాస్టీస్ అట్లానే మనీకి కూడా మీకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే, మనీకి మీరు థ్యాంక్ఫుల్ చూపించకపోతే మనీ కూడా మీ దగ్గర ఉంటుంది. ఎగ్జాక్ట్లీ నేనేం చెప్తున్నానో అర్థం చేసుకోండి. మీరు మనీని అట్రాక్ట్ చేయొచ్చు. డబ్బుకు సంబంధించిన అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అది ఏ విధంగా అయినా రావచ్చు. ఐదర్ బిజినెస్ రూపంలో అవ్వచ్చు, జాబ్ రూపంలో అవ్వచ్చు, ఐదర్ ఎనీథింగ్. డబ్బు అవకాశాలు మీ దగ్గరకు వస్తాయి. డబ్బులు ఈజీగా సంపాదించే అవకాశాలు వెతుక్కుంటూ ఆపర్చునిటీ వస్తాయి. మీ ద్వారా మీతోని పని చేయించే కెపాసిటీ కూడా యూనివర్స్ తీసుకొస్తుంది.
ప్రతిదానికి థ్యాంక్ఫుల్నెస్ ఉండండి, చాలా గ్రేట్ఫుల్ ఉండండి. సింపుల్. నేను ఇప్పటి నుంచి నా వీడియోస్ చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను వీడియో స్టార్ట్ చేస్తున్నాను. సో 21 days వరకు ప్రతిదీ నోట్ చేసుకోండి. 21 days వరకు ఇట్లాంటి థింగ్స్ ఏవైతే చెప్తున్నానో అన్నీ నోట్ చేసుకొని పెట్టుకోండి. ఇది ఒక సబ్జెక్ట్ లాగా తీసుకోండి. మీ మైండ్ని చేంజ్ చేసే ఒక పవర్ఫుల్ టూల్ ఇది. మీ దగ్గరికి మనీ రావడానికి ఒక పవర్ఫుల్ టూల్, ఒక పవర్ఫుల్ విద్య అనుకోవచ్చు. ఓకేనా? దీన్ని ఖచ్చితంగా మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఎప్పుడైతే మీరు కన్సిస్టెన్సీతోని దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారో, ఎప్పుడైతే దీన్ని మీ మైండ్లో పదే పదే చెప్పుకుంటారో ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి. ఇంకా వీడియో చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. కన్ఫ్యూజ్ అయ్యి మీ లైఫ్ని అలాగే ఉంచుకోకండి. సో జస్ట్ చూస్ ఎనీ మెంటార్. ఒక్క గురువుని మాత్రమే తీసుకోండి. ఖచ్చితంగా గురువుని తీసుకోండి. అప్పుడే మీ లైఫ్ చేంజ్ అవుతుంది. అది ఎనీ ప్రాబ్లం కావచ్చు, డబ్బు పరంగా, జాబ్ పరంగా, ఇదర్ ఎనీథింగ్. సో నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ప్రతిరోజు వీడియోస్ వస్తాయి. సో ఇంకా డీప్ నాలెడ్జ్, మీకు మనీ కావాలి అని అంటే, ఎస్ ఐ హ్యావ్ మనీ, నా దగ్గర డబ్బు ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు కింద కామెంట్ చేయండి. ఈ అఫర్మేషన్ని పదే పదే చెప్పండి. నా దగ్గరికి డబ్బు సులభంగా వచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్. ఎస్. సో సీ యూ సూన్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.